అయితే పోలీసులు అంటున్నారు ఇదంతా మీరు కల్పించుకున్న డ్రామా అని పోలీసులు అంటున్నారు. దీనిపై ఏది నిజం ఏది అబద్ధం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, నేను ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు నా చేతిలో కేస్ పేపర్స్ ఉన్నాయి. ఈ కేస్ పేపర్స్ యాక్చువల్లీ నన్ను రిమాండ్ చేయడానికి కారణం నేను చెప్తాను. 10 సెక్షన్లు పెట్టారు నన్ను రిమాండ్ చేయడానికి. 10 సెక్షన్లు పెట్టారు. ఆ సెక్షన్లు నేను చదువుతాను. 187 BNSS, ఇది 189(3), 196(2), 299, 302, 353, 35, 3087, 61(2) ఈ సెక్షన్లు 10 సెక్షన్ల మీద నన్ను రిమాండ్ చేయడం జరిగింది. అయితే మీరు ఈ సెక్షన్స్ అన్నీ కూడా గూగుల్లో సెర్చ్ చేయండి, లేదంటే చాట్‌జీపీటీలో సెర్చ్ చేయండి. ఈ సెక్షన్స్ అన్నీ కూడా మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టి, మతపరమైనటువంటి గొడవలు పెట్టే పరమైనటువంటి మతపరమైన సెక్షన్లు ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే నా మీద అటాక్ జరిగింది. ఈ అటాక్ మేము చేశామని కొంతమంది అంటున్నారు, బయట వాళ్ళు చేశారని కొంతమంది అంటున్నారు. అయితే టోటల్గా నేను చెప్పేది అంటే ఈరోజు నేను ఇన్ని రోజులు జైల్లో 8 రోజులు జైల్లో ఉండటానికి కారణం ఏంటి, నన్ను రిమాండ్ చేయడానికి కారణం ఏంటంటే దాడి కాదు, దాడి చేసిన వాళ్ళు కాదు, దాడి చేయించుకున్నాం అనేది కాదు, ఏది కాదు. అసలు నన్ను అరెస్ట్ చేయడానికి, రిమాండ్ చేయడానికి ఈ సెక్షన్స్ అన్నీ కూడా మతపరమైన సెక్షన్లు పెట్టారు. మరి ఇది ఎస్పీ గారు పెట్టారా, ఇంకా ఎవరైనా పైనుంచి ప్రెషర్ పెట్టించారా నాకు తెలియదు. నేను చేసిన పాదయాత్రలో జీకే వీధి మండలంలో మొండిగడ్డ పంచాయతీలో 11 గ్రామాల్లో నేను తిరిగి 11 గ్రామాల్లో పాదయాత్ర చేసి వాళ్ళ సమస్యలు సేకరించి ఎంపీడీఓ గారి దగ్గర తీసుకెళ్ళి ఆ వినతి పత్రాలు 11 వినతి పత్రాలను ఆయనకి ఇచ్చి ఈ సమస్యలను పరిష్కరించాలి అని చెప్పి 20వ తారీఖు వరకు టైం పెట్టాను. ఈ 11 గ్రామాల్లో మొండిగడ్డ పంచాయతీలో జీకే వీధి మండలంలో పాడేరు నియోజకవర్గంలో ఈ 11 గ్రామాల్లోకి మీరు ఎవరైనా వెళ్ళి, మీడియా వాళ్ళు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఎనీవన్ యూ కెన్ గో అండ్ సర్వే ఎంక్వైరీ చేసుకోండి. అభినయ్ దర్శన్ అనే నేను ఎక్కడైనా మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేశానా, మతాలని రెచ్చగొట్టానా, హిందువుల్ని తిట్టానా, ముస్లింలు తిట్టానా, లేదా క్రైస్తవుల్ని పొగిడానా అన్నది మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకుని ఒక్క సాక్ష్యాన్ని 11 గ్రామాల్లో తీసుకొచ్చినా ఉరిశిక్ష వేయటానికి కూడా నేను అంగీకరిస్తాను. మీరు నన్ను ఉరిశిక్ష కూడా తీయచ్చు 11 గ్రామాల్లో. ఇక్కడ మరి ఎందుకు ఈ మతపరమైనటువంటి, నేను ఇది చదువుతాను ఒకసారి వినండి. Respect submitting the during course of investigation in the above case that statement GK Vidhi Mandal recorded so far, it revealed that the accused Abhinay Darshan claiming himself to be a Christian, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, religious preacher used the religious faith of villagers and forcibly collected money from the church members by threatening them. అంటే అభినయ్ దర్శన్ నేను గ్రామాల్లోకి వెళ్తూ వాళ్ళని భయపెట్టి, నేను క్రైస్తవుని అని చెప్పి క్రైస్తవుల సంఘాల్లోకి వెళ్ళి వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశానని రాశారు. అట్లాగే అక్యూజ్డ్ థ్రెటనింగ్ దట్ ఇఫ్ దే ఫెయిల్ టు పే మనీ దే వుడ్ బి డినైడ్ ఎంట్రీ ఇన్ టు ద చర్చ్. వాళ్ళు నిన్ను భయపెట్టినప్పుడు వాళ్ళు నాకు భయపడకుండా డబ్బులు ఇవ్వకపోతే చర్చిల్లోకి వాళ్ళని నేను రానివ్వను అన్నట్టుగా ఇక్కడ రాశారు. అలాగే దే వుడ్ బి డినైడ్ ఎంట్రీ ఇన్ టు ద చర్చెస్ ఎక్స్కమ్యూనికేటెడ్ ఫ్రమ్ ద క్రిస్టియన్ రిలీజియన్. క్రైస్తవ మతం నుంచి, క్రైస్తవ సమాజం నుంచి వాళ్ళని వెలివేస్తానని నేను భయపెట్టానట డబ్బులు ఇవ్వకపోతే. మేడ్ ఇనెలిజిబుల్ ఫర్ బెనిఫిట్స్ అండ్ స్కీమ్స్ రిసీవ్డ్ త్రూ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్. క్రైస్తవ సంస్థల నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ డబ్బులు కానీ రానివ్వకుండా నేను చేస్తానని, వాళ్ళు డబ్బులు ఇస్తేనే ఇవన్నీ జరిగిస్తానని చెప్పి మతపరమైన వ్యాఖ్యలు చేసి వాళ్ళు రెచ్చగొట్టానని చెప్పి ఇది రాశారు. ఇది పచ్చి అబద్ధం, ఎక్కడ కూడా మీరు ప్రూవ్ చేయలేరు. ఎవిడెన్స్ లేని ఇలాంటి గాలి మాటలు ఎన్ని రాసినా అది డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇవి చెల్లవు. యుద్ధం యెహోవాదే, నిజమే గెలుస్తుంది, అబద్ధం ఎప్పుడు ఓడిపోద్ది. తర్వాత it is further revealed that the accused called the victims individually into the church under the guise of special prayers and demanded payment of 5,000 rupees for each person. చర్చీలకి వాళ్ళని పిలిచి, క్రైస్తవుల్ని చర్చీలకు పిలిచి ఒక్కొక్క మనిషిని 5,000 రూపాయలు నాకు కట్టమని బెదిరించానన్నట్టుగా కూడా ఇక్కడ రాశారు. ఇది కూడా పచ్చాబద్ధం. నేను చెప్తున్నా, నేను సవాల్ విసురుతున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. పాడేరు నియోజకవర్గంలో ఏ గ్రామస్తుడైనా, ఏ చర్చిలో ఒక్క పాస్టర్ అయినా, క్రైస్తవ్యానికి సంబంధించిన ఒక్క వ్యక్తి అయినా సరే 5,000 నేను వసూలు చేసినట్టుగా భయపెట్టినట్టుగా మీరు నిరూపిస్తే మీరు ఉరిశిక్ష చేయండి, నేను తల ఉంచుకుంటాను. ఇది రాశారు. తర్వాత accused several victims paid demanded amounts. The accused also obtained signatures for the, అది నేను వసూలు చేసినట్టుగా భయపెట్టినట్టుగా వాళ్ళ దగ్గర తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నట్టుగా రాసి తప్పుడు సెక్షన్స్ పెట్టి మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ గ్రామానికి మధ్యలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ గ్రామాలన్నింటిలో చిచ్చు పెడుతూ గిరిజనులు అమాయకులు ఇతను మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి ఒక పార్టీ పేరుతో ప్రజల్లోకి వచ్చి వాళ్ళని మతాలు మారుస్తున్నాడని చెప్పి ఇక్కడ మనకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి కేసు పేపర్స్లో క్లియర్గా ఉంది. అయితే 8 మందిని తీసుకొచ్చారు. నన్ను ఒక్కరిని రిమాండ్ చేయడానికి కారణం ఏంటంటే కోర్టు నాకు న్యాయం చేసింది. నేను ఎప్పుడు కోర్టుని గౌరవిస్తాను. కోర్టు నాకు న్యాయం చేసింది. నిజంగా ఈరోజు నేను స్పెషల్గా ఆ జడ్జి గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి.
ఎందుకంటే ఆయన నన్ను చాలా గౌరవించారు, చాలా ప్రేమగా మాట్లాడారు నాతో. నేను హార్ట్ పేషెంట్ అని తెలిసి అర్ధరాత్రి 2 గంటలకు నాకు మెడిసిన్ తెప్పించారు. చాలా బాగా చూశారు అని నన్ను, చాలా బాగా. ఇదంతా పేపర్స్ చదివిన తర్వాత ఇదంతా కూడా టీం అంతా కలిసి ఎలా చేస్తుంది అని చెప్పి సో అందరినీ స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేసి నన్ను ఒక్కరిని మాత్రం రిమాండ్ చేయడం జరిగింది. ఈ 10 సెక్షన్లు కూడా మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొడుతున్నట్టుగా పెట్టారు కాబట్టి, బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు పెట్టారు కాబట్టి, తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకుని పెట్టారు కాబట్టి, ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలని నిరూపించడానికి ఆధారాలతో అదే పాడేరు నియోజకవర్గం, అదే జీకే వీధి మండలంలో, అదే మొండిగడ్డ పంచాయతీలో 11 గ్రామాల ప్రజలతో నిరూపించడానికి ప్రెస్ మీట్లు పెట్టి అభినయ్ దర్శన్ సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే ఇవి నిరూపించగలరో నా ముందుకు రండి, ప్రెస్ మీట్ పెడతాను నేను. మీరు నిరూపిస్తే ఉరి శిక్ష మీరు వేస్తానంటే నేను తలంచుకోనికి సిద్ధంగా ఉన్నాను. అల్టిమేట్గా నేను ఒకటే చెప్తున్నాను, నిజాలేంటో కోర్టులో నిరూపణ అవుతాయి. ఇది జస్ట్ నా మీద అలిగేషన్స్ మాత్రమే, ఆరోపణలు మాత్రమే. నిజాలు, ఈ దాడి ఎవరు చేశారు, మేము చేశామా, నా తొన్నోళ్ళు చేశారా, బయట వాళ్ళు చేశారు, ఇవన్నీ కూడా నిరూపించాల్సింది కోర్టులో. కాబట్టి కోర్టులో వాదోపవాదాల తర్వాత నేను ఖైదీని కాదు, జస్ట్ రిమాండ్ చేశారంటే ఇంకా నేరము నిర్ధారించబడలేదు. నిజాలు నిరూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కోర్టులో వాయిదాలకు వెళ్ళాలి. వాయిదాలకు వెళ్ళిన తర్వాత మా అడ్వకేటు పీపీ గారు వాదించుకున్న తర్వాత ఎవిడెన్స్లు ఏవైతే ఉంటాయో ఆ ఎవిడెన్స్లు బట్టి నేను దోషినా నిర్దోషినా, ఈ దాడి బయట వాళ్ళు చేశారా ఇంకోటి చేశారా అన్నది నిరూపణ అవుతుంది. మీడియా ముఖంగా నేను ప్రజలకి ఇదే తెలియజేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అసలు మీరు పాస్టరే కాదని కొంతమంది పాస్టర్లు యూట్యూబ్లో వైరల్ చేస్తున్నారు, దీనిపై మీ కామెంట్? అభినయ్ దర్శన్ పాస్టర్ కాదు, ఇప్పటికీ నేను చెప్తున్నాను. ఈ మాట ఎందుకు వచ్చిందో కూడా చెప్తాను. నేను ఎస్పీ గారు నన్ను ఒక మాట అడిగారు, మీరు పాస్టర్ అని. అప్పుడు నేను అన్నాను, సార్ పాస్టర్ అంటే తెలుగులో సంఘ కాపరి అంటారండి. పాస్టర్ అంటే ఒక చర్చ్ కట్టుకొని, లేదా ఒక చర్చ్ ఒక ఏదైనా అద్దెకు తీసుకొని ఒక ఇంటిని ఒక 10 మందినో 100 మందినో 1000 మందినో 10,000 మందినో నడిపించేవాడు పాస్టర్ అంటారు, సంఘ కాపరి అంటారు. నేను పాస్టర్ని కాదు, ఎందుకంటే నాకు చర్చ్ లేదు, అద్దెకు తీసుకున్న చర్చ్ లేదు, ఫంక్షన్ హాల్లో నేను చర్చ్ నడిపించట్లేదు. నన్ను పాస్టర్ అన్నారు సార్, నన్ను ఎవాంజలిస్ట్ అంటారు, సువార్థికుడు అంటారు. ఎవరైనా సభలు పెట్టుకున్నప్పుడు లేదా వాళ్ళ చర్చిలకి, వాళ్ళ సంఘాలకి, వాళ్ళ చర్చ్ యానివర్సరీలకి నన్ను పిలిచినప్పుడు అతిథిగా నేను వెళ్ళి ప్రసంగాలు చేసి వస్తాను తప్ప నేను పాస్టర్ కాదు సార్, నేను ఎవాంజలిస్ట్. ఐఎమ్ నాట్ పాస్టర్, ఐఎమ్ ఎవాంజలిస్ట్. నేను సంఘ కాపరిని కాదు, సువార్థికుని అనే మాట ఎస్పీ గారికి చెప్పడంతో ఆయన క్రిస్టియన్ కాదు కాబట్టి ఈ భాష అర్థం కాక అభినయ్ దర్శన్ పాస్టర్ కాదు అని రాయడం జరిగింది. నేను సువార్థికుని, పాస్టర్ని కాదు. సరే, ఈ మధ్యన మీరు పొలిటికల్ పార్టీ పెట్టారు, ఆ పార్టీని ప్రసిద్ధి చేయడానికే ఇటువంటి సంఘటన సృష్టించారని కొంతమంది అంటారు, దీనిపై మీ కామెంట్? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. పొలిటికల్ పార్టీ నాది కాదు. నేను పార్టీ పెట్టాలనుకున్న మాట వాస్తవమే, కానీ పార్టీ నాది కాదు. భరోసా పార్టీ అనేది 2019లో నేషనల్ పార్టీగా రిజిస్టర్ అయింది ఈసీ దగ్గర. ఈ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే వ్యవస్థాపక అధ్యక్షులు ఉన్నారో వారు నేను సంప్రదించి వారి ఆలోచనలు ఒకటేగా ఉండటంతో, భావజాలం ఏకం కావడంతో నన్ను ఆంధ్రప్రదేశ్కి బాధ్యత తీసుకోమని వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు నేను ఆలోచించి భరోసా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మార్చి 24వ తారీఖు ఈ సంవత్సరం బాధ్యతలు తీసుకోవడం జరిగింది. బాధ్యతలు తీసుకోక ముందే జనవరి 27వ తారీఖు నుంచి పాదయాత్ర ప్రారంభించి ప్రజల సమస్యలను తెలుసుకోవడం జరిగింది. మార్చి 24 పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా నేను యథావిధిగా పాదయాత్రను కొనసాగిస్తున్నాను. మీరు అడిగినట్టుగా ఈ దాడి మీరే చేసుకున్నారు ఫేమ్ అవటానికి అంటే అదే చెప్తున్నాను. ఇవన్నీ నేను ఇక్కడ మాట్లాడడం కంటే కోర్టులో జడ్జిమెంట్ డే ఒకటి ఉంటుంది, ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత ఆ రోజు కోసం వెయిట్ చేద్దాం. జడ్జి గారు ఏదైతే తీర్పు ఇస్తారో ఆ తీర్పుని మేము కట్టుబడి ఉన్నాం. న్యాయం మా వైపు ఉందని మేము నమ్ముతున్నాం. దేవుడు మా పక్షాన్ని నన్ను నమ్ముతున్నాం. ప్రజలు నా వైపు ఉన్నారని నేను నమ్ముతున్నాను. సో దీని మీద నో కామెంట్స్. యాక్చువల్లీ రాష్ట్రం అంతా అండి, ఏపీ అంతా పాదయాత్ర చేయడానికి మేము ప్రిపేర్ అయ్యాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిగ్గెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఏదైనా ఉందంటే అరకు కాన్స్టిట్యుయెన్సీ. సో అరకు కాన్స్టిట్యుయెన్సీ నుంచి జనవరి 27వ తారీఖు 2025 సంవత్సరంలో మొదలు పెట్టడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వరకు కూడా ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అనేక నియోజకవర్గాలు గుండా మేము వెళ్తాము. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అభినయ్ దర్శన్తో పాటుగా ఇంకొక 5 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చోవడం పక్కా. నేను ప్రతి గ్రామానికి వెళ్తున్నానండి. ప్రత్యేకంగా జీకే వీధి మండలం మొండిగడ్డ పంచాయతీలోనే ఈ గ్రామాల సమస్యల్ని వెలికి తీయటం అనేది ప్రారంభించాను. అక్కడ 11 గ్రామాలకు వెళ్ళి 11 గ్రామాల్లో ఉన్న అన్ని సమస్యలు, నీరు లేదు, డ్రైనేజీలు లేవు, గవర్నమెంట్ స్కూల్స్ లేవు, అంగన్వాడీలు లేవు, రోడ్లు లేవు,
భయంకరమైనటువంటి పరిస్థితి. అసలు ఇక్కడ మనుషులు ఎలా బ్రతుకుతున్నారో కూడా చూస్తే గుండె రగిలిపోతుంది. రగిలిపోయిన గుండెతోనే, ఆవేదనతోనే ప్రజల సమస్యల్ని మనం వెలికి తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి అని కొత్త ఆలోచన నాకు జీకే వీధి మండలంలో మొండిగడ్డ పంచాయతీలు అడుగుపెట్టిన తర్వాత ప్రారంభమైంది. నీరుతోటపాలెంలో ప్రత్యేకంగా మొదటి సమస్యను అక్కడే నీటి గురించి సమస్యను బయటికి తీయడం జరిగింది. సో మొండిగడ్డ పంచాయతీలను ప్రారంభించానండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను అభినయ్ దర్శన్. ఈరోజు 28వ తారీఖున ఉదయం 6 గంటలకి నేను నర్సీపట్నం సబ్ జైలు నుంచి విడుదలవటం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, నా పక్కనే ఉన్నారు అడ్వకేట్ గోవిందరావు గారు, వి గోవిందరావు గారు. ఈయనే నా కోసం చాలా ఫైట్ చేశారు, చాలా పోరాడారు. కృషి చేసి దేవుని మహాకృపను బట్టి ఆయన నన్ను బయటకు తీసుకురావడం జరిగింది. సో మరొకసారి చెప్తున్నాను, చాలామంది ఈ కేసు విషయంలో అభినయ్ దర్శన్ బయటికి తీసుకొస్తుంది, పలానా లాయర్ అట, పలానా హైకోర్టు అడ్వకేట్ అంట, రకరకాల పేర్లు వస్తున్నాయి. అఫ్కోర్స్ రావచ్చు, తప్పులేదు. కానీ అభినయ్ దర్శన్ కేసుని వాదించి టేకప్ చేసి ఈరోజు నన్ను బెయిల్ మీద బయటికి తీసుకొచ్చిన అడ్వకేట్ గారు మాత్రం నర్సీపట్నానికి చెందినటువంటి వి గోవిందరావు గారు. ఈ అడ్వకేట్ గారు నన్ను బయటికి తీసుకురావడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ జరిగి, అంటే నా మీద అటాక్ జరిగినప్పటి నుంచి ఇది 9వ రోజు. అయితే ఈ 8 రోజులు నేను రిమాండ్లో ఉన్నాను ఇదే నర్సీపట్నం సబ్ జైల్లో. దీని మీద చాలామంది పాజిటివ్గా మాట్లాడారు, నెగిటివ్గా మాట్లాడారు, చాలా రకరకాల రూమర్స్ క్రియేట్ అయ్యాయి. అలాగే నేను సబ్ జైల్లో ఉన్నప్పుడు ఖైదీలు నన్ను కొట్టారంటూ కూడా ఒక ప్రచారం వచ్చింది. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, నన్ను అరెస్ట్ చేసినటువంటి చింతపల్లి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎస్ఐ గారు, సిఐ గారు, ఎస్పీ గారు, జీకే వీధికి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, అలాగే ఎస్పీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఎవ్వరు కూడా నా ఒంటి మీద చేయవేయలేదు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు. ఇన్వెస్టిగేషన్లో కూడా వాళ్ళు జస్ట్ నన్ను గౌరవిస్తూనే మాట్లాడారు. ఎందుకంటే పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి, జనాదరణ ఉన్నటువంటి వ్యక్తి అని అభిమానంతో మాట్లాడారు. వాళ్ళు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్కి, హాస్పిటాలిటీకి నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ అట్లాగే జైలు సిబ్బంది కూడా, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, కానిస్టేబుల్స్ కావచ్చు, అందరూ కూడా చాలా బాగా చూసుకున్నారు నన్ను ఖైదీలు ఇబ్బంది పెట్టలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు, జైలు సిబ్బంది కూడా ఇబ్బంది పెట్టలేదు. వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను నేను మీడియా ద్వారా. ఇంకా ఈరోజు నేను బయటికి రావడం జరిగింది. చాలామంది ఒక డౌట్తో ఉన్నారు, అంటే ఈ పాదయాత్ర కొనసాగుతుందా, మరలా జనంలోకి వెళ్తావా, మరలా పాడేరు నియోజకవర్గంలోకి వెళ్తావా, లేదంటే ఆపేస్తారా, ఆగిపోతారా అని చెప్పి అంటున్నారు. నేను ఒకటే సమాధానం చెప్తున్నాను, నేను సింహం లాంటి వాడినే. అయితే సింహం ఆకలి ఉన్నప్పుడు వేటాడుతుంది, గాయపడితే సింహం వెనక్కి వెళ్ళిపోదు, గాయపడ్డ సింహం ఇంకా కసిగా వేటాడుతుంది. ఈరోజు నేను గాయపడ్డ సింహం లాంటి వాడిని, కసిగా వేటాడతాను, ఇదే పని మొదలు పెడతాను, ఇదే పాదయాత్ర కొనసాగుతుంది, ఎలాంటి గ్యాప్ లేదు, ఎలాంటి విరామం తీసుకోను, కంటిన్యూ అవుతుంది. అదే పాడేరు నియోజకవర్గం నుంచి ఇదే పాదయాత్ర కొనసాగుతుంది, అదే గ్రామాల్లోకి వెళ్తాను, అదే ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. సమస్యలను పరిష్కరించే విధంగా అభినయ్ దర్శన్ పోరాడతాడు. ప్రజల కోసం, ప్రజల వ్యక్తిగా, ప్రజల మెప్పు పొందుతూ ముందుకెళ్ళడానికి నేను సిద్ధంగానే ఉన్నాను.